ఆడి దగ్గర డబ్బులు అయిపోయినాయా ఆడి ఫ్రెండ్ కాదు, ఇంకోటి ఎత్తుక్కుంటాడు. అట్లా ఉన్నారు జనాలు అందరూ కూడా. యాక్చువల్ గా మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటదంటే, డబ్బుని డబ్బు లేకపోని ఫ్రెండే. ఇప్పుడు నువ్వు ఈ కులమా ఆ కులమా అని చూడకూడదు. ఫ్రెండ్స్ అన్నది ఫ్రెండ్సే. ముస్లిమ్స్ రా, క్రిస్టియన్స్, వీళ్ళు హిందూస్, వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయటం ఏంటి, అలా అయితే ఏం ఉండకూడదు. ఇప్పుడు అలా తీసుకొచ్చారు. వాడితో తిరుగుతున్నావు ఏంటి, వీడితో తిరుగుతున్నావు ఏంటి, మన తక్కువ కులం రా, వీడు మనకంటే పెద్ద కులం రా, వాడితో తిరగకూడదురా అన్నట్టుగా. అది ఫ్రెండ్షిప్ లో అలాంటిది ఏది ఉండకూడదు. ఫ్రెండ్షిప్ అంటే అన్ని కలిసిపోయి, ఏది బాధ ఉన్నా ఏదున్నా సరే అన్ని కలిసిపోయేదే ఫ్రెండ్షిప్ అంటే. కానీ యాక్చువల్ గా ఇంకోటి నిజంగా చెప్పాలంటే, 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఇంతకు ముందు నేను ఎలా ఉంటే, అసలు నా పేరు బెజవాడ కృష్ణనే కాదు, ఇంతకు ముందు కిట్టు అనేవాళ్ళు. అలాగే ఇడికి కూడా పరిచయం అయ్యా. కానీ అప్పుడు నాకు సోషల్ మీడియా గానీ ఇది కానీ నాకు అసలు ఏం లేదు. తింటమా, తిరగటమా, తాగటమా, ఫుల్ ఎంజాయ్, ఫుల్ డబ్బు. వైన్ షాప్ లో ఎవరికి వచ్చినా సరే మరి డబ్బులు పడేసి మరి తాగండి రాబోయ్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసేది కాదు. అట్లా ఉండేవాడిని. కానీ అలా ఉన్న పర్సన్ నేను ఇలా మారానంటే అసలు నిజంగా నాకే నమ్మకంగా లేదు. తర్వాత 2వ లాక్డౌన్ టైంలో మనోడికి ఫోన్ చాలా సార్లు చేశాను. ఫోన్ కలవాల మా ఫ్రెండ్ కి, బాగా క్లోజ్ అంటే క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట నాకు. హైదరాబాద్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే వీడే. కానీ కొన్ని రోజులు ఫోన్ ఎత్తపోతే, ఇక లాక్డౌన్ కదా, అందరు చనిపోతున్నారు. సో ఈడు కూడా చనిపోయాడేమో, ఆడి ఫోటో స్టేటస్ కూడా పెట్టడం అయితే జరిగింది. కానీ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత ఒక కృష్ణగాంధీ ఈ పార్క్ దగ్గరే కలవటం జరిగింది ఒక ఫ్రెండ్ ద్వారా. ఆ ఫ్రెండ్ ద్వారా ఇలా మిస్సెస్ కలవటం, ఆ మిస్సెస్ కి ఈయనే అలా ఆయన అవటం, ఆ ఫోన్ లో ఫోటో చూసి వాడేనా అని ఆవిడ అడగటం. నేను అంటే మనుషులు 7 ఉంటారు కదా, సేమ్ పోలికలతో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. నేను అదే అనుకున్నా తప్ప వీడు అనుకుంటున్నా. నేను వాళ్ళ ఆవిడని అడిగితే మా ఆయన అంటే నాకు అసలు ముందు మైండ్ పని చేయాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీడు చనిపోయాడు కదా, ఇలా ఆయన అంటది ఏంటి, అసలు వీడేనా కాదా, వీడుంటే నా కోసం ఎదుక్కుంటూ వస్తాడు, నేను ఎందుకు కనపల్లా, ఇక్కడే ఉంటున్నా కదా హైదరాబాద్ లో అని కొంచెం ఆలోచించా. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటోలన్నీ చూసి, తర్వాత తెల్లారుజామున ఏదో ఊరెళ్ళి వచ్చాడు. చలిలో పిలుస్తుంటే రాట్లా, నేను చలిలో ఉన్నా, నాకు చలి వేస్తుంది, నేను పడుకోవాలి అది ఇది అన్నాడు. తర్వాత నన్ను వచ్చి చూసి షాక్ అయ్యి, నిజంగా ఎంత షాక్ అంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ఫ్రెండ్ దూరం అయిపోయాడు అంటే, చనిపోయిన అన్న ఒక ఫ్రెండ్ బతికొస్తే ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది చెప్పండి. అంత హ్యాపీగా ఉన్నా. 2 days అయితే అతని దగ్గర ఉన్నా. నేను చాలా మంచిగా నన్ను చూసుకున్నాడు. మళ్ళీ మేము ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వాడి దగ్గర రూపాయి ఉందా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, అలా అని ఇడిపోతాం అంటూ ఏముండదు మా ఇద్దరి మధ్యలో. వాడి దగ్గర ఉంటే నేను పెడతా, నా దగ్గర ఉంటే నేను పెడతా. అట్లా ఫ్రెండ్ పరిచయం కాకముందు వేరే ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యి ఇలానే డబ్బులు ఉన్నప్పుడు ఉండి, తర్వాత డబ్బులు నీ దగ్గర లేనప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు ఇలాగ. అంటే నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బు తినేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ఏమి లేనప్పుడు వచ్చి నాకు తోడున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇక్కడ డబ్బులకి వాల్యూ ఇస్తున్నారు తప్ప ఫ్రెండ్స్కి వాల్యూ ఇవ్వట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు ఎమర్జెన్సీ గారే యాక్సిడెంట్ అయిందిరా, ఒక 500 కొట్టరా, ఇలా హాస్పిటల్కి వెళ్ళాలంటే కొడతాం. ఇప్పుడు నా దగ్గర లేవు, వేరే వాడిని అడుగుతాం. మళ్ళీ ఫ్రెండ్ వాడు కొట్టలేదు అనుకో, అరే భయ్ ఇంకా దొరకలేదురా, అందరిని అడిగాను అంటే ఒకడు నమ్మడు. నేను అడిగినప్పుడే లేవంటాడు, ఫోన్పే డెడ్ అయిపోయింది అంటాడు, అదే అయిపోయింది ఇది అయిపోయింది అంటాడు, ఇదే నా ఫ్రెండ్షిప్ అని అక్కడితో డ్రాప్ అయిపోతాడు. అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు. సో అది నేను చెప్పబోతున్నాను.